సినిమా చూసి ఇప్పుడు వస్తుంటే ఎగ్జైట్మెంట్. బాస్ చించాన్, బాస్ ఈజ్ బాస్. మళ్ళీ ఆ ఓల్డ్, ఆ రౌడీ అల్లుడు, గరణమ్మగుడు, ఈ సినిమాలు చూసి ఆ ఎగ్జైట్మెంట్ మళ్ళీ వస్తుంది అన్నమాట. అప్పుడు చూసిన టోటల్ నాస్టాలజియా తీసుకొచ్చారు. సూపర్ హిట్ ఫిలిం. బాస్ ఈజ్ బాస్ అనిపించారు. ఎక్సలెంట్. ఏమా వింటేజ్ డాన్స్ అన్ని అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా వింటేజ్ తీసుకొచ్చేటప్పటికి డైరెక్టర్ ఏం ఆలోచించారు దీనికని అనిపించింది. ఎక్సలెంట్, వెరీ గుడ్. వెంకటేష్ గారా, అసలు ఆయన ఎంట్రీ కాంబినేషను, క్లైమాక్స్ ఇవన్నీ అదిరిపోయినాయి. సినిమా ఎక్సలెంట్. అంటే పైసా వసూలు ఫీలింగ్ వస్తుంది జనానికి. ఇప్పుడే ఫుల్ ఎక్సైట్మెంట్తో బయటకు వస్తారు. ఫుల్ ఫీలింగ్ వస్తుందా? సినిమాలు అన్నీ ఉన్నాయి. బాస్ చించేసారు. అంటే మళ్ళీ ఆ రౌడీ అల్లుడు గరణమౌడిలో చూసి, బాస్ని చూసి బయటకు వచ్చినప్పుడు ఉన్న ఫీలింగ్ మళ్ళీ ఈ సినిమాలో వచ్చిందన్నమాట. నాలుగు తర్వాత అంటే ఆయన రీఎంట్రీ తర్వాత ది బెస్ట్ ఇదేనని చెప్పొచ్చు. నాకు అంత సాటిస్ఫాక్షన్ వచ్చేసి. అవన్నీ మామూలు. వెంకటేష్ కానీ, నయనతార కానీ, డైరెక్టర్ కానీ అసలు ఎవరిది వాళ్ళు ఎక్సలెంట్గా చేశారు. రైట్ భయ్య, ఇప్పుడే మన శంకర వరప్రసాద్ గారి సినిమా చూశాను భయ్య. మెగాస్టార్ గారు 70 సంవత్సరాలు ఏజ్ ఉన్నా కూడా అదే మాసు, అదే గ్రాసు, అదే డైలాగులు, అదే కామెడీ, అదే రొమాన్స్. సినిమాలో ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మొత్తం పోతానే ఉందంతే. సినిమా వెంకటేష్ గారు రానంతసేపు 100 కోట్లు, వెంకటేష్ గారు రాగానే ఈ సినిమా 1000 కోట్లు అయిపోయింది అంతే. ఇంకా కాబట్టి సినిమాలో నయనతార కోసం, హీరోయిన్ కోసం ఇద్దరు, మెగాస్టార్ గారు ఒక పక్క, విక్టర్ వెంకటేష్ గారు ఇంకో పక్క, ఇద్దరు కొట్లాడుకుంటుంటే అబ్బా ఏవి కామెడీ, అదే కామెడీ, అదే డ్యాన్సు, అబ్బా వేరే లెవెల్ అంతే. వాళ్ళు 30, 40, 50 సంవత్సరాలుగా హీరోగా చేస్తున్నారు. అదే గ్రేస్ అనమాట, ఎక్కడ తక్కువ ఎనర్జీ కానీ, అదే స్ట్రాంగ్నెస్ కానీ. ఏం చేశారు భయ్య, ఏం చేశారు? క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు, చింపేశారు అంతే. ఇంకొకటి ముఖ్యంగా, ఇంకోటి, పెళ్లి కానోళ్ళు ఈ సినిమాకి వస్తే మీకు పెళ్లిళ్ళు అవడం పక్క. వెంకటేష్ గారి ఫ్యాన్స్, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ బంధువులు అయిపోయారు. కులం, మతం, జాతి అన్ని మర్చిపోయారు అంతే. ఈ సినిమాలు అందరూ బంధువులు అయిపోయారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు అంతే. ఉన్నోళ్ళు లేనోళ్ళు, డబ్బా లేదా ఏం కాదు మాకు, మేమంతా అభిమానులు. సినిమా అనేది మాకు ఒక ఎంటర్టైన్మెంటు. ఆ ఎంటర్టైన్మెంట్ మేము హీరోల్ని దేవుళ్ళు అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మేము అభిమానిస్తున్నాం. అభిమానం ఎవరికి ఉన్నా సరే, ఫ్యాన్ ఎవరికైనా సరే, ఫ్యానిజం మొత్తం ఒకటే అని అభిమానులందరూ కలిసిపోయి థియేటర్లో ఒకరింట్లో ఒకరిని పెళ్లిళ్ళు చేసుకున్నారు అంతే. మీకు పెళ్లిళ్ళు కాకపోతే ఈ సంక్రాంతికి సినిమా థియేటర్లకి రండి, మీకు పెళ్లిళ్ళు అవుతాయి పక్క అంతే. పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అవడం పక్క అంతే. కాబట్టి ఏ సినిమా అయినా మెసేజ్ ఇవ్వాల్సింది ఇదనమాట. ఈ సినిమాలో ఉన్న మెసేజ్ అది. కాబట్టి సినిమా అంటే ఎంటర్టైన్మెంటే కాదు, సమాజానికి ఒక మంచి మెసేజ్ అనమాట. ఆ మెసేజ్ అనేది ఈ సినిమాలో చూపించారు క్లారిటీగా, క్లియర్గా. మేమంతా ఒకటే, మీరంతా ఒకటే, మీరు కలిసిపోండి, మీరు బంధువులు అయిపోండి, ఒకరింట్లో ఒకరు పెళ్లిళ్ళు చేసుకోండి, కలిసిపోండి, సమాజంలో అందరూ ఒకటే ఉంటున్నారు. ఇది కావాల్సింది. కాబట్టి జై మెగాస్టార్, జై విక్టర్ వెంకటేష్. మన వరప్రసాద్ మూవీ చూశాను, చాలా బాగుంది సినిమా. కామెడీ పరంగా మాత్రం అనిల్ రావుపూడి మరి ఒకసారి కామెడీ ఫ్యాన్స్ అందరినీ థియేటర్ రప్పించుకోవడానికి మరొకసారి ప్రయత్నం చేశారు. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది భయ్య. సినిమా మాత్రం దీంట్లో కూడా వెంకీమామ కూడా తోడయ్యాడు. వెంకీమామ, చిరంజీవి గారు ఇద్దరు తోడై సినిమా ఒక రేంజ్ తీసుకెళ్ళిపోయారు భయ్య. కామెడీస్ నుంచి చెప్పాలంటే సినిమా ఈ సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అనిల్ రావుపూడి తెలుసు, ప్రతి సినిమా సంక్రాంతికి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ 4వ సినిమా ఇది సంక్రాంతి రావడం, ఇది కూడా బ్లాక్ బస్టరే. చిరంజీవి గారిని ఒక కొత్త లుక్లో కొత్తగా స్టైల్గా చూపించారు భయ్య. నిజంగా పాత సినిమాలు చూసుకోండి ఒక్కసారి, చిరంజీవి గారు ఎంత అందంగా ఉంటారో, ఎంత స్లిమ్గా ఉంటారో, అదే విధంగా ఈ సినిమాలో ఆయన ఏజ్ 70 సంవత్సరాలు అయినా 70 సంవత్సరాలు లేరు భయ్య, 40 సంవత్సరాలుగా తీశారు చిరంజీవి గారిని ఈ సినిమాలో. బుర్ర పాడు భయ్య. కామెడీ పరంగా మాత్రం పిచ్చెక్కించాడు భయ్య సినిమాలో మాత్రం. ఈ సినిమాలో నయనతార కూడా మంచి యాక్టింగ్ చేసింది. నయనతార కూడా ఈ సినిమా చిరంజీవి గారికి పర్ఫెక్ట్ జోడి భయ్య. నిజంగా చెప్పాలంటే పెద్ద హీరోలకి ఎవరికైనా నయనతార మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది భయ్య. నిజంగా పెద్ద హీరోలు ఏ హీరోని పెట్టుకోవాలనుకుని నయనతార పెట్టుకోండి, మీకు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. చిరంజీవి గారు కూడా ఈ సినిమాలో మాత్రం ఎరగదీసింది భయ్య. నిజంగా చిరంజీవి గారు, వెంకీమామ లాస్ట్లో పాస్ సాంగ్స్ తీసుకొస్తారు భయ్య. సినిమాలో డ్యాన్స్ కూడా వేస్తారు, పాస్ సాంగ్స్కి పోటీ పడతారు భయ్య. నిజంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఎలా డ్యాన్స్లో టాపర్స్ ఉంటారో ఈ సినిమాలో
ఇద్దరు డాన్స్ చేయడానికి అంత పోటీ పడతారు భయ. నిజంగా చిరంజీవి గారు మన వెంకటేష్ గారు నిజంగా కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఓడుకున్నాడు భయ. అనిల్ రావుపూడి మాత్రం పిచ్చెక్కించిండు, సినిమా మాత్రం పిచ్చెక్కించింది భయ. నిజంగా చెప్పాలంటే సినిమా ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే మనవర ప్రసాద్ మూవీ భయ. నిజంగా ఫ్యామిలీతో అందరూ రావాలి ఈ సినిమా చూడడానికి. పక్కాగా ఈ సినిమా 300 crores పక్కగా పగలగొడతా భయ. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారిది ఫస్ట్ సినిమా ఇదే 300 crores పగలగొట్టాం. నిజంగా సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే మనవర ప్రసాద్ మూవీ. అన్న ఈ సినిమా చూడాలంటే నిజంగా ప్రతి ఒక్కరు యువత, అదే విధంగా చిన్న నుంచి పైనుంచి ముసలోళ్ళు వాళ్ళందరూ సినిమా చూడాలి. ఎందుకు చూడాలా భయ్యా నువ్వు నాకు క్వశ్చన్ వేయచ్చు. చిన్న చిన్న దానికే గొడవలు చేసుకుంటారు, విడిపోతురు. అరే ఇడిపోతే పొరాలు ఏడిపోతారు, బుడ పొరాలు, ఆ బుడ పొరాలు ఏడిపోతారు. ఇదే ఈ సినిమా స్టోరీ మాత్రం అడగొద్దు భయ్యా. ప్రతి దానికి కామెడీ, నవ్వుడు. ఏం నవ్వుడు బాయ్, ఏం కాముడు బాయ్, సూపర్ రమ్మ. అమ్మ తోడు చిరంజీవి తర్వాతనే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఎవరైనా కామెడీ పండించాలన్నా, యాక్టింగ్ చేయాలన్నా చిరంజీవి తర్వాతనే, డాన్స్ వేయాలన్నా సరే చిరంజీవి తర్వాతనే. ఒక పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడు చిరంజీవి డాన్స్ కింద. ఒక రామ్ చరణ్ కూడా పనికిరాడు, ఒక అల్లు అర్జున్ అన్న కూడా పనికిరాడు. డాన్స్ చేస్తుంటా, ఇట్లా చేస్తుంటే అమ్మ తోడు చినిగిపోతుంది. అదే విధంగా నాయన తారా నీకు విడాకులు ఇవ్వడం అలవాటు అయిపోయింది. నీకు ఈసారి విడాకులు ఇస్తాయి. వరుడి రేసులో నేను వస్తా. ఈసారి నిన్ను పెళ్లి చేసుకోవడం పక్కా. వెంకటేష్ అన్న వస్తాడన్నా. నెక్స్ట్ లెవెల్ చినిగిపోతుంది. ఆసమ్. ఆయన కామెడీ చేస్తుడన్నా ఒక్కొక్క దానికి ఎక్సలెంట్ భయ్యా. అదే విధంగా ఫైటింగ్ చేస్తుండ భయ్యా, గుద్దుడు. మొత్తం మీద ఇంకొక 2 దశాబ్దాలు చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీ ఏలబోతున్నారు. జై పిఎస్పీకే, జై పవర్ స్టార్. నమస్తే అన్న నమస్తే. అన్న జరుగు చెప్పండి, మనశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ గారి సినిమా ఎలా అనిపించింది? నేనైతే మనశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి బయటకు వస్తున్నాను. ఒకటే మాట చెప్తా, ఐఎమ్ టోటల్లీ బాసిఫైడ్. నేను మెగాస్టార్ మేనియాలోనే ఉండిపోయాను. మెగాస్టార్ మేనియాలోంచి బయటికి రాలేకపోతున్నాను. అసలు ఏంటండి అనిల్ రావిపూడి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి మీకు. ఎందుకు అంటే మీరు చాలా ప్రామిసులు చేశారు. టైటిల్ లాంచ్ అప్పుడు నేను వచ్చాను, మీకు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఒక గుర్రం షాట్ చూపించారు, భీమ్స్ గారిది అది ఏమంటారు గరానా మూడు బీజిఎం ఉండే అప్పుడు, ఆ టైటిల్ లాంచ్ అప్పుడు రీమిక్స్. ఇలాంటివి చాలా ఉంటాయి, మీకు చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశాను ఫ్యాన్స్ కోసం అని చెప్పి ప్రామిస్ చేశారు అనిల్ రావిపూడి గారు. థ్యాంక్ యూ అండి. ఆ ప్రామిస్లు మీరు నిలబెట్టుకున్నారు. మీరు చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు సినిమాలో. మేము అది ఫీల్ అయ్యాము. చాలా ఎక్సైట్మెంట్తో, చాలా హ్యాపీనెస్తో కడుపు నిండి బయటకు వచ్చాము. హాయిగా ఉంది మాకు సినిమా చూశాక. ఎందుకు అంటే మెగాస్టార్ గారు ఏంటంటే 70 ఏళ్ళ ఆయనకి ఆ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, ఆ కామెడీ టైమింగ్, ఆ ఎలిగెన్స్, ఆ చరిష్మా, ఆ గ్రేసు, ఆ డాన్సు, ఆ ఎమోషను అన్నీ కూడా కలబోసి మనకి మిక్సీ చేసి అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి ప్రతి కోణాన్ని మన మీదకి వదిలేశారు. అది బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది కూడా. ఏదైతే చిరంజీవి గారిని మనం ఇన్నాళ్ళు వెయిట్ చేసామో చూద్దాము అని, ఆ చిరంజీవి గారు కనిపిస్తారండి. 70 ఏళ్ళ 20 ఏళ్ళు 35 ఏళ్ళ కుర్రాళ్ళ ఉన్నారండి ఆయన. నిజంగా చెప్తున్నాను. ఆ ఎనర్జీ ఏంటండి బాబు, మామూలు ఎనర్జీ కాదు. ఎస్పెషల్లీ హుక్ స్టెప్ పాటలో ఎనర్జీ వేరే లెవెల్ ఎనర్జీ. ఇంకా స్టోరీ అంటారా, అనిల్ రావిపూడి గారు మ్యాజిక్ అదే. డైలీ మనకి నిజ జీవితాల్లో జరిగే ఒక సన్నివేశాలని పట్టుకొచ్చి స్టోరీలా తీస్తారు. ఇప్పుడు కూడా డివోర్స్ అనేది ట్రెండింగ్ గా ఉంది. అంటే విడాకులు ఇచ్చేయడం, దాని మీదనే స్టోరీ చేసి అందులో మెగాస్టార్ గారిని పెట్టి ఎమోషన్స్ కామెడీతో పండించి మన మీద వదలడం జరిగింది. అది చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ పీక్ ఎంటర్టైన్మెంట్, ఇంకా పీక్ మెగాస్టార్ షోల్డర్స్ మీద వన్ మ్యాన్ షో ఫస్ట్ హాఫ్ అనేది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం స్మూత్ గా ఫ్లాట్ గా వెళ్ళిపోతున్న టైంలో వెంకటేష్ గారు దిగుతారు. ఇంకా వెంకటేష్ గారు దిగాక చెప్తున్నా కదా, సీట్లలో ఎవ్వరూ కూర్చోరు. వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది సార్. అసలు బ్యూటిఫుల్ అంటే వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు లేదు. హౌ లాంగ్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్, హౌ మచ్ దే లవ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎంత ఇష్టపడతారు, వాళ్ళ బ్రదర్హుడ్ ఏంటి, వాళ్ళ మధ్య బాండింగ్ ఏంటి అనేది మనకి సినిమాలో కనిపిస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఏడిపించుకొని చిన్నపిల్లల్లాగా డాన్స్లు వేస్తారు. ఏంది బాసు సంగతి, అది జస్ట్ ఒక ప్రోమో, అదొక ప్రోమో అంతే. ఇంకా చాలా ఉన్నాయి. చిన్న పిల్లల డాన్స్లు వేస్తారండి ఇద్దరు. సీట్ల మీద కూర్చోం ఫ్యాన్స్. చెప్తున్నా, ఓవరాల్ గా
మంచి తెలుగింటి భోజనం సంక్రాంతి రోజు తినేసి బయటకు వస్తే ఎలా ఉంటుందో హాయిగా అలా ఉంది. నేనైతే తనివి తీరా ఎంజాయ్ చేశా, ఆస్వాదించాను చిరంజీవి గారిని, ఆస్వాదించాను మనసారా తనివి తీరా. ఏదో హై ఎలివేషన్ సీన్లు పడ్డాయి, మాస్ ఎలివేషన్ సీన్లు పడ్డాయి కాదు, నా చిరంజీవి గారిని నేను చూసి ఆస్వాదించాను, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ అనిల్ రావుపూడి గారు ఫర్ దిస్. నమస్తే అండి. ఇందాక మన మనశంకర్ వరప్రసాద్ సినిమా చూడడం జరిగింది. అద్భుతంగా అసలు అంటే 9 సినిమాలు తీశాడు అనిల్ రావుపూడి ఇప్పటి వరకు. 9 సినిమా కూడా సూపర్ హిట్ అని నిలిచాయంటే ఆయన యొక్క కంటెంట్, ఆయన యొక్క టాలెంట్ ఏ రకంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దొరికిన గొప్ప వరం ఎవరంటే అనిల్ రావుపూడి అని చెప్పొచ్చు. మరో రాజమౌళి టైప్లో ఇంత ఒక్క ఫెయిల్యూర్ లేకుండా ముందుకు సాగడం అంటే నిజంగా అనుకున్నాం ఎక్కడ దొరుకుతాడేమో, ఎక్కడ తప్పు దొరుకుతాడేమో అనుకున్నాం, కానీ ఎక్కడ దొరకలేడు అండి. అద్భుతంగా సినిమాలో చెప్తున్నా యాక్షన్ సీన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ, మన కామెడీ టైమింగ్ కానీ చాలా మంచి అన్నమాట. సో కొన్ని సీన్స్ అయితే నిజం చెప్తాం, మెగాస్టార్ గారికి అయితే నిజంగా దండం పెట్టాలండి. ఎంత అద్భుతంగా తన భుజాల మీద వేసుకుని సినిమా రన్ చేశాడంటే అంత బాగా చేశాడు. అంటే సినిమా స్టోరీ కామన్ స్టోరీనే, మరి పెద్ద స్టోరీ ఏం కాదు. అంటే ఈ మధ్యలో ఊట అంటే విడాకులు తీసుకున్న ఈ రోజులలో కూడా ఆ విడాకు ఏ రకంగా తీసుకున్నారు, ఏ రకంగా మళ్ళీ తిరిగి కలుసుకున్న పాయింట్ మీద తీసుకున్నట్టు అప్పుడు చాలా బాగా అనిపించండి. మెయిన్ ఏంటంటే సిట్టింగ్ అసం థమ్స్ అప్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ఆ డైరెక్టర్ తీసుకున్న విధానం అయితే చాలా గ్రేట్గా అనిపించిందండి. సో మన మెగాస్టార్ కానీ మన చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్న ఆ వింటేజ్ లుక్ కూడా ఈసారి అంత గ్లామరస్గా, అంత డిఫరెంట్గా తీసుకున్న విధానమే చాలా బాగా అనిపించింది. సో సెకండ్ హాఫ్ వచ్చరికి మన వెంకటేష్ గారు వచ్చినప్పుడు అయితే నిజంగా ఎవరు కూడా సీట్లో కూర్చోండి, అందరూ లేస్ క్లాప్స్ కొడతారు. ఆయన మధ్యలో అంటే చిరంజీవి వెంకటేష్ మధ్యలో ఉన్న బ్రదర్హుడ్ ఏ రకంగా తీస్తాడు అన్నది అర్థంగా తీశారు. సో క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, అంటే మన ఆలోచన కూడా దొరకదు. అంటే భార్య భర్తలు విడిపోతే థర్డ్ పర్సన్ రావద్దన్న పాయింట్ తీసుకొచ్చారు, అది చాలా బాగా అనిపించింది. సో ఏంటంటే సిస్టర్ సెంటిమెంట్ కూడా తీసుకొచ్చారు, అది చాలా బాగా అనిపించింది. ఒక పబ్లో సీన్ ఉంటుంది, అంటే ఈ మధ్యలో అబ్బాయిల మీద ఊంటా అంటే కేసు పెట్టే ఈ రోజులలో కూడా. సో అట్లాంటి కేసులు ఎట్లా ఉన్నాయి అనే లేడీస్ డిస్కస్ చేస్తారు అనమాట. ఆ పాయింట్ చాలా గొప్ప అనిపించింది. సో ఓవరాల్ అయిపోయాలంటే ఈసారి సంక్రాంతికి వచ్చాడు కొట్టాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు రిపీట్. సో అనిల్ రావుపూడి అయితే కంబ్యాక్ అని చెప్పొచ్చు. సో మెగాస్టార్ గారి మనం చూసాం లాస్ట్ ఇయర్ మొత్తం మెగా ఫ్యామిలీ ఒక డిసడ్వాంటేజ్ జరిగింది. బోలో శంకర్ కానీ, హరిహర వీరమల్లు కానీ, సో మనం చూసుకున్న గేమ్ చేంజర్ కానీ. సో ఈ ఇయర్లో మాత్రం ఫస్ట్ ఓపెనింగ్ ఏంటంటే మన మనశంకర్ వరప్రసాద్. అద్భుతంగా కూడా మెగాస్టార్ గారిని నిజంగా చూసినప్పుడు అయితే నాకు దిల్ ఖుష్ అయింది, చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఒక చెప్తా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే మీ కర్మ, అంత బాగుంది. అందరు కూడా వింటేజ్ మన మెగాస్టార్ చూస్తారు. నిజం చెప్తున్నా, నిన్న వచ్చినట్టు రాజసాబ్ సినిమా కన్నా కూడా ఈ సినిమా 100 రెట్లు బెటర్, అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, విజువలైజేషన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, సో ఓవరాల్ పీక్స్ అంటే పీక్స్ ఉంది. నా విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా బాస్ అండి ఆయన, బాస్ ఆయన నిజంగా విష్ ఆల్ ది బెస్ట్.